హాయ్ అండి. ఇవాళ మనం చికెన్ ఇంకో విధంగా కూడా చేసుకుని చూద్దాం. ఫస్ట్ చికెన్ కడిగి పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సినవి కొంచెం కొబ్బరి, మిరియాలు కొన్ని, ఒక స్పూన్ మిరియాలు, 2 చెక్క, ఒక 4-5 లవంగాలు, 2 టమాటా, ఒక చిన్న సైజు ఎర్రగడ్డలు 2 అండ్ 2 పెద్ద స్పూన్ల ధనియాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఇవి మాత్రమే గ్రైండ్ చేసుకున్నాము. కొబ్బరి, అల్లం, చెక్క, మిరియాలు, లవంగాలు, ఉల్లిపాయలు, టమాటాలు ఇవి మాత్రం గ్రైండ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇట్లే అన్నీ కట్ చేసి ఓకే కట్ చేసి చూసారా అండి పేస్ట్ ఎలా కొట్టుకున్నామో. మనం ఇందులో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉల్లిపాయలు నీరు ఉంటుంది అండ్ టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లే గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది నీళ్ళు లేకుండా. ఇప్పుడు మనం ఇట్లా ఎలా చేయాలో కూడా చూసుకున్నాం. ఇంకా ఫస్ట్ గ్యాస్ పెట్టేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ ఒక 2-3-4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ అంటే 3-4 స్పూన్లు ఆయిల్ వేడైన తర్వాత పేస్ట్ వేసుకున్నాం. ఎంత చికెన్ ఎంతో చెప్పలేదు కదా, 1/2 కిలో అండి. 1/2 కిలో చికెన్కి పేస్ట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆయిల్ వేడింది. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ వేసేద్దాం. ఇట్లా ఆయిల్లోనే కొద్దిసేపు వేయించుకోవాలండి, ఇది పచ్చివాసన పోయేంత వరకు. ఎందుకంటే మనం అన్నీ పచ్చిగానే వేసుకున్నాం కదా, ధనియాలని అన్నీ కూడా. సో ఇది కొంచెం బాగా వేగి ఆయిల్ అంతా పైకి వచ్చే మాదిరి ఉండాలా, అడుగంటకుండా ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలా అండి కొద్దిసేపు. చేస్తున్నావా చూడండి, ఇట్లా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. అప్పుడు ఇది బాగా ఫ్రై అయినట్లు. దీన్ని మనం ఇలా కలిపెట్టడం ఆపామనుకోండి అడుగు అంటుతుంది. సో ఇట్లా కలిపెట్టుకుంటూనే చూసుకుంటుంది. అలా ఇట్లా ఆయిల్ అంతా వచ్చిన తర్వాత ఇందులో మనం చికెన్ వేసేస్తామండి. బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఉప్పు, పసుపు వేసుకున్నాం. ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదా, అదంతా వచ్చి మళ్ళీ ఫ్రై అయ్యేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. 1 స్పూన్ వేసానండి ప్రస్తుతానికి, తర్వాత మనం టేస్ట్ చేసుకుని చూద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం, పచ్చివాసన పోతుంది. దీన్ని బాగా ఫ్రై చేసి చూసారా, కాసేపు తిప్పకపోతే అప్పుడే అడుగంటేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు దీనికి మనం స్టార్ట్ చేసిన మూత పెట్టేసి కాసేపు ఇట్లే వదిలేద్దాము. దాంట్లో నీరంతా వచ్చి ఇండిపోయిన మధ్యలో మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. స్టార్ట్ చూసారా, వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, కొంచెం కలిపి తీసుకున్నాం. బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకున్నాం. 1 స్పూన్ కారం. మా కారం అదే చెప్పాను కదా, మిరపకాయలు తెచ్చి ఆడించుకుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఉంటుంది. సో మాకు ఒక 1 స్పూన్ కూడా అవసరం లేదు, కొంచెం తగ్గించే వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం. ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే మనకి ఇది
చిక్కబడిపోతుంది, గట్టిగా అవుతుంది. దగ్గరికి వచ్చేది ఉడికేసరికి దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకొన్ని ఇది మిక్సీ జార్ కడిగింది అనుకొని సరిపోద్ది. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. కానీ ఇప్పుడు ఎట్లా అయిందో చూద్దాం. చూసారు కదా, పులుసు కూడా చాలా బాగుంది, చిక్కగా బాగుంది కదా. ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చూద్దాం ఎట్లా ఉందని చెప్పి. ఇందులో కాంబినేషన్ అయింది కాబట్టి నేను గ్యాస్ ఆఫ్ చేసుకుని రాగి సంగటి వైట్ రైస్ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు మా అబ్బాయి. బాగుందా?